మొత్తం ప్లే మ్యాచెస్ అన్నీ వైజాగ్‌లోనే కండక్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది మంచి పరిణామం. ఏం చెప్తారు మీరు? వైజాగ్లో కండక్ట్ చేయడం చాలా మంచి పరిణామం. ఈవెన్ ఐసీసీ కూడా వరల్డ్ కప్ కండక్ట్ చేస్తుంది ఫస్ట్ టైము. కానీ క్రికెట్ షుడ్ స్ప్రెడ్ ఇంటూ ఆల్ ఓవర్ ద స్టేట్. మా ఉద్దేశం నెక్స్ట్ ఇయర్ నుంచి రాయలసీమ ఏరియాలోను, సెంట్రల్ జోను, మంగళగిరి, విజయవాడలో కూడా జరగాలన్నది మా ఆలోచన. అన్ని చోట్ల అయితే అన్ని చోట్ల కూడా క్రికెట్ ప్రేమికులకి అవకాశం కలుగుతుంది చూడటానికి. లైవ్ చూసిన తర్వాత వాళ్ళకి ఉత్సాహం వేరేగా ఉంటుంది. చిన్నపిల్లలు మెయిన్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాలన్నది మా ఆలోచన. సార్ గత కమిటీ ఏదైతే ఉందో 1 ఇయర్ బ్యాక్ కన్నా ఇప్పుడు చాలా భిన్నంగా చాలా ముందుకు వెళ్తున్నారు, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. మీ ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, గత కమిటీ ఈ కమిటీకి పెద్ద తేడా లేదు. క్రికెట్ విషయంలో డెవలప్మెంట్గానే చేస్తున్నాం. వాళ్ళు చేశారు, మేము చేస్తున్నాం. అంటే మేము మోర్ ఆన్ జిల్లాల మీద ఫోకస్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ స్టేడియం రెనోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్కువ వస్తే క్రికెట్ ప్రేమికులు అందరూ చూడటానికి డైరెక్ట్గా అవకాశం ఉంటుందని చెప్పి ఈ స్టేడియం మీద ఫోకస్ చేస్తాం. అలాగే మేము మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. అందుచేత ఎవరి పందా వాళ్ళకు ఉంటుంది. లాస్ట్ వాళ్ళ పందా కూడా వాళ్ళే ఏపీఎల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఏపీఎల్ వాళ్ళదే అయినా మేము దీన్ని డిఫరెంట్ పందాలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది.